కర్మాగారంలో తీవ్ర గాయానికి గురైన కార్మికుడు బొటనవేలు. కర్మాగారంలో యంత్ర పగుళ్ల వల్ల తీవ్రంగా గాయపడి బొటనవేలు పూర్తిగా విడిపోవడానికి దగ్గరైన 30 ఏళ్ల సుభాష్ చంద్రకు మైక్రో సర్జరీ ద్వారా విజయవంతంగా బొటనవేలు రక్షించబడింది. ఈ ఘటనలో ఆయన ఎడమ చేతి బొటనవేలు చిన్న చర్మపు తుంటి ద్వారా మాత్రమే జతపడి ఉండగా మొదటగా వైద్యులు దానిని తొలగించడం మంచిదని సూచించారు. సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అంజలి సాప్లే నేతృత్వంలో 5 గంటల మైక్రో సర్జరీలో ఎముకలు కలవడం, నరాలు జత చేయడం, రక్తనాళాలు పునర్నిర్మించడం జరిగింది. రక్తనాళాల కోసం కాలువ నుండి వెయిన్ గ్రాఫ్ట్ ఉపయోగించబడినవి. మొదట రక్త ప్రవాహం పునరుద్ధరించినప్పటికీ విస్ఫోటనం వల్ల గాయమైన చర్మం మరలా కుళ్ళిపోయి రెండవ సర్జరీలో ప్లాఫ్ చేయాల్సి వచ్చింది. 2 సర్జరీల తరువాత బోటాను రక్షించడంలో విజయవంతమయ్యారు. చేతి కార్యకలాపాల్లో బొటనవేలు 40% వరకు భాగస్వామ్యం ఉంటుంది. ఎంత ఆలస్యమైనా దానిని రక్షించేందుకు యత్నించాలని డాక్టర్ అంజలి సాప్లే తెలిపారు. ప్రస్తుతం రోగి బాగానే కోలుకుంటూ క్రమంగా కదలికలు మరియు అనుభూతి తిరిగి పొందుతున్నాడు. విలేకరుల సమావేశంలో సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అంజలి సాప్లే, డాక్టర్ సుమిత్ర, డీజీఎం కార్పొరేట్ అశోక్ పట్నాయక్, డీజీఎం ట్రేడ్ వై రమేష్ మరియు డీజీఎం ఆపరేషన్స్ ఏ శైలజ పాల్గొన్నారు. పేషెంట్కి పని చేసేటప్పుడు మషిన్ బ్లాస్ట్ అయింది. సో అక్కడ పని చేసిన తర్వాత అది లెఫ్ట్ హ్యాండ్ థంబ్కి మొత్తం ఆల్మోస్ట్ డిస్కనెక్ట్ అయిపోయింది. అండ్ అక్కడ లోకల్ హాస్పిటల్ దగ్గర వెళ్తే కిరణ్డోల్లో అక్కడ వాళ్ళు చెప్పారు, ఇది తీయాలి, ఇది మనకి సేవ్ చేయడానికి అవ్వదు, ఇది తీసేస్తాము. సో ఆ పేషెంట్ ఈ డాక్టర్ శ్రీకాంత్ కంపెనీ డాక్టర్ వాళ్ళకి కాల్ చేస్తే ఆయన చెప్పారు, ఏం చేయకూడదు, జస్ట్ కుట్లు వేసి మన దగ్గర పంపించండి, మేము ఎంజిఎం 7 Hills హాస్పిటల్లో తీసుకెళ్ళి మేడంకి చూపిస్తాము. దాని ముందు నాకు కాల్ చేశారు, ఇలాంటిది జరిగింది, సో తీసుకువస్తున్నాము, రావచ్చా లేదా. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే థంబ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫింగర్. హ్యాండ్లో థంబ్ పోతే 40 to 50% డిజబిలిటీ వస్తుంది. అందుకే ఇది ఆల్వేస్ మా ప్రయత్నం ఉంటుంది, ఈ థంబ్ ఎలాగైనా సేవ్ చేయాలి. సో ఇప్పుడు ఇది జరిగింది సాటర్డే మార్నింగ్ 8 o'clock. మన దగ్గరే వాళ్ళు రావడం సండే మార్నింగ్ 5 or 6 ఎలాగా వచ్చారు. సో ఆల్మోస్ట్ 22 hours అయిపోయింది ఇంజరీ జరిగిన తర్వాత. అప్పుడు కూడా ఇది థంబ్ ఇంజరీ ఉంది కాబట్టి ఇమీడియట్గా మేము ఓటీలో తీసుకెళ్ళి సర్జరీ స్టార్ట్ చేసాము. సో అది సర్జరీ ఓపెన్ చేస్తే చాలా డ్యామేజ్ ఉంది. అండ్ ఈవెన్ నరాలు ఫుల్ డ్యామేజ్ అయిపోయింది, గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. సో అది డైరెక్ట్ మనకి జాయిన్ చేయడానికి అవ్వలేదు. మన కాల్ దగ్గర నుంచి ఒక నరాలు తీసుకొని ఆ గ్యాప్లో ఫిల్ చేసాము. ఇది అన్నీ ఆల్మోస్ట్ 10x మ్యాగ్నిఫికేషన్ మైక్రోస్కోప్ కింద చేసాము. ఎందుకంటే ఈ నరాల్ 1 millimeter సైజ్ ఉంటుంది, 1.2 millimeter సైజ్ ఉంటుంది. సో అది మామూలుగా నార్మల్గా అది చేయడానికి అవ్వదు. సో అది మైక్రోస్కోప్ కింద చేసాము. ఇది చేసిన తర్వాత స్కిన్ కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది ఆ బ్లాస్ట్ వల్ల. సో వేరే ప్లాస్టిక్ సర్జరీ ఫ్లాప్ సర్జరీ చేసి దాని మీద స్కిన్ గ్రాఫ్టింగ్ చేసి ఆల్మోస్ట్ 5 to 6 hours పడింది ఈ సర్జరీ చేయడానికి సండే రోజు. తర్వాత పేషెంట్కి క్లోజ్ అబ్జర్వేషన్లో ఉంచాము. అండ్ దెన్ నెమ్మదిగా అది రికవరీ అయింది. గ్రాడ్యువల్గా ఫిజియోథెరపీ అన్నీ స్టార్ట్ చేసాము. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇప్పుడు పేషెంట్ జిమ్లో వెయిట్స్ కూడా లిఫ్ట్ చేస్తున్నారు. అంత పని కంపెనీలో ఇప్పుడు చేస్తున్నారు. సో పేషెంట్ ఈజ్ రియలీ థ్యాంక్ఫుల్. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బికాజ్ చాలా యంగ్ పేషెంట్. సో మెయిన్ ఏంటంటే డిసేబిలిటీ లేకుండా వాళ్ళకి రికవరీ అయింది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇక్కడ చెప్పడం వల్ల. అండ్ జనరల్గా మనకి ఐడియా ఉంటుంది, ఇది ఏమైనా వేల్ కట్ అయింది లేకపోతే హ్యాండ్ కట్ అయింది అండ్ వెంటనే సర్జరీ జరగలేదు అయితే సక్సెస్ ఉండదు. బట్ అప్పుడు కూడా మనం ట్రై చేయాలి. ఎందుకంటే ఒక ఫింగర్ కానీ థంబ్ కానీ మన హ్యాండ్ ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఎలాగైనా సరే ఇలాగా ఏమైనా జరిగితే అది ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి అది కూడా చెప్పేస్తాను. వేల్ కట్ అయితే ఆ వేల్కి కొంచెం క్లీన్ చేసి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టాలి.
ఆ ప్లాస్టిక్ కవర్ ఇంకొక ప్లాస్టిక్ కవర్లో ఐస్ పెట్టి దాని మీద పెట్టి వెంటనే హాస్పిటల్ దగ్గర ప్లాస్టిక్ సర్జన్ దగ్గర తీసుకెళ్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.